మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నా పక్కన ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆమెను బాగా గమనించండి. ఆమె పేరు రేణుక. ఈ రేణుక స్టోరీ ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక గ్రామీణ యువతిగా ఉన్నటువంటి రేణుక లేడీ డాన్లా ఎలా మారిందో ఈ స్టోరీ చూసేయండి. విజయనగరం జిల్లా సంతకవటి మండలానికి చెందినటువంటి రేణుక ఒక గ్రామీణ ప్రాంతంలో యువతి. సో అప్పటికి ఆమె 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హత్య కూడా చేసిందంటే మీరు నమ్ముతారా? ఆ హత్య చేయడానికి కారణం ఏంటో కూడా చూసేయండి. సో గ్రామీణ ప్రాంతం ప్రజలు అనేసరికి ఎక్కువగా పొలం పనులు, వ్యవసాయానికి చేసుకోవడానికి వెళ్తుంటుంటారు. అందులో భాగంగానే ఎవరైతే ఈ రేణుక ఉన్నారో, రేణుక ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక మహిళ పొలం పనులకు వెళ్ళడానికి యాక్చువల్లీ విలేజ్ అట్మాస్ఫియర్ లో ఏంటంటే నగలు అన్ని తీసేసి, మెళ్ళో తాడు అవన్నీ కూడా తీసేసి పసుపు తాడుతో బయటికి వెళ్తుంటుంటారు. బీరువాలో ఒక బాక్స్ లో ఆ వస్తువులన్నీ కూడా భద్రపరుస్తుంటారు. ఎందుకంటే పొలం పనులకు వెళ్లే సమయంలో అలాంటి ఆభరణాలు ధరించడం వల్ల మళ్ళీ ఏమైనా పోతే ఒక పెద్ద ప్రాబ్లం అనేసి ఆలోచనలో వారు కూడా ఉంటారు. సో అలాంటిది ఆ మహిళ బీరువాలో పెట్టిన వస్తువుల్ని రేణుక గమనించిన తర్వాత ఆ మహిళ ఎప్పుడైతే పొలం పనులకు వెళ్ళిపోయిందో, రేణుక వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ వస్తువుల్ని దాచేసి ఏమీ తెలియని అమ్మాయికురాల్లా బయటకు వచ్చేసింది. సో ఆ బయటికి రావడాన్ని ఇంకో మహిళ చూసింది. ఎందుకు ఎవరు లేని సమయంలో ఇప్పుడు ఎందుకు వెళ్ళావు రేణుకంటే, ఏమీ లేదు, పొయ్యి మీద ఏదో బియ్యం పెట్టానని చెప్పింది, అందుకే ఆపడానికి వెళ్ళానని. కానీ సాయంత్రం అయ్యేసరికి బీరువాలో ఉన్న నగల డబ్బా కనిపించటం లేదు, తాడు, నెలపూసలు ఏమీ కనిపించటం లేదు. సో వెంటనే ఎవరైతే ఆ వస్తువులను పోగొట్టుకున్నారు ఆ బాధితురాలకి ఆ పక్కింటి ఆమె, రేణుక మీరు వెళ్ళిన తర్వాత ఇంకెవరూ వెళ్ళలేదని చెప్పారు. నా మీద ఇలాంటివి చెప్తావా అనేసని ఎలాగైనా ఆ టాపిక్ ని డైవర్ట్ చేయాలి, ఇప్పుడు ఆమె మీద ఎలా అయినా కక్ష కట్టుకోవాలని ఆలోచించి ఆమె యొక్క పసిబిడ్డని మేడ మీదకి తీసుకెళ్లి అతి కిరాతకంగా పీక నులిపి చంపేసి ఏమీ తెలియనట్టు వచ్చేసింది. సో ఇదంతా తెలుసుకున్న గ్రామ పెద్ద మనుషుల దగ్గర ఈ ఇష్యూని అయితే మాత్రం బయట పెట్టారు. తెలియక చిన్నపిల్ల చేసింది, సో వదిలేయండి అంటూ ఆ కేసునంతా కూడా పోలీసుల దగ్గరికి వెళ్లకుండా నీరు గార్చేసి సర్ది చెప్పేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రేణుక అప్పటికి 15-16 సంవత్సరాల ఉన్న మైనర్ బాలిక కాబట్టి, ఈమె ప్రవర్తన ఇక్కడ బాలేదు కాబట్టి, సో పోలీసులు కూడా ఇంకేం చేయలేరు కాబట్టి, కేసు పోలీసుల వరకు వెళ్ళలేదు కాబట్టి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సోదరుడి దగ్గరికి వెళ్ళింది. ఇంకా అక్కడి నుండి స్టార్ట్ చేసింది ఈమె ఆటంతా కూడా. అక్కడ కూడా ఏం చేసిందంటే తెలివిగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గంజాయిని స్మగ్లింగ్ చేయడానికి ఆమె కుట్ర పన్నింది. కొంతమందిని గ్యాంగ్ గా ఏర్పరచుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గంజాయినంతా కూడా తక్కువ ధరకి తీసుకొని ఇక్కడ రేగిడి మండలం, అదే విధంగా సంతకవటి మండలానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ అమాయక మహిళగా నటిస్తూ చాలా వ్యవహారాలకి చేసింది. సో ఇదంతా చాలా సార్లు సాలూరు పోలీసులు కూడా ఈమెని ఈ గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో అందరికీ ఏం చెప్పిందంటే ఊర్లో వాళ్ళకు కూడా, ఏం చేస్తున్నావు రేణుక అంటే, నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, అందుకు బెంగళూరు వెళ్తున్నాను అంటూ ఊర్లో వాళ్ళందరికీ చెప్పేది. కానీ ఎప్పుడు ఊర్లో వాళ్ళకి ఎప్పుడు కనపడలేదు. ఒక కేసు విషయంలో నువ్వే ఏమో అనుమానంగా ఉందంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను, బెంగళూరులో ఉంటున్నానంటూ వాళ్ళకు కూడా ఒక తికమక మాటలు చెప్పేసి, మాయ మాటలు చెప్పేసి నమ్మించేసింది. సో రేణుక బెంగళూరులోనే ఉంటుంది కదా అనుకున్నారు. కానీ ఈ లేడీ డాన్ వ్యవహారం ఇక్కడికే కాదు, దేశాలు దాటి కూడా వెళ్ళిపోయిందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. శ్రీలంక, తమిళనాడు అన్నిట్లో బోట్స్ ద్వారా ఈ గంజాయిని సప్లై చేయడానికి, ఆమె గంజాయి స్మగ్లింగ్ చేస్తూ గంజాయిని వేరే దగ్గరికి రవాణా చేయడానికి ఈమె ఒక పెద్ద హెడ్గా, అంటే వీళ్ళు ఉన్న ముఠా సభ్యుల్లో ఈమె కూడా ఒక పెద్ద తలకాయ అనమాట. ఒక తెలియని ఇన్నోసెంట్ గాలుగా వెళ్తూ ఈమె చేసే గంజాయి స్మగ్లింగ్ అన్ని పనులు చేసుకొని వచ్చేసేది. కానీ పోలీసులు నిఘా వేస్తే ఇలాంటి వారి ఆట కట్టడం ఏమైనా తక్కువ అవుతుందా? పోలీసులు నిఘా పెట్టారంటే ఇలాంటి వారు ఎంతో మంది చట్టం ముందు నిలబడాల్సిందే. సో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పోలీసులు ఈమె వ్యవహారశాలపై కన్నేశారు. అసలు ఏం చేస్తున్నావు, ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, బెంగళూరు వెళ్తున్నాను అంటున్నావు, అసలు ఏంటి నీ కదా కామోషి అంటే నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను, బీటెక్ చదివాను అన్నారు. ఈ అమ్మాయి మాట తీరుకి, ఈ అమ్మాయి చేసే పనికి, ఈ అమ్మాయి ప్రవర్తనకి, ఈ అమ్మాయి మొహానికి అసలు ఎక్కడ కూడా సంబంధం లేదంటూ మొత్తం అంతా కూడా కూపీలాగారు పోలీసులు. ఇంకేంటి, అమ్మగారి వ్యవహారం బయటపడిపోయింది. గంజాయి స్మగ్లింగ్ చేయడంలో ప్రధాన పాత్ర కూడా ఈమెకు ఉన్నట్టు పోలీసులు తేల్చేశారు. ఇంకేందుకు మిగిలిన ఎవరెవరైతే ఉన్నారో ముఠా సభ్యులందరినీ కూడా మీడియా సమావేశం పెట్టి వారి యొక్క అరాచకాలన్నీ కూడా బయటపెట్టారు.
కానీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంత మహిళగా ఉన్నటువంటి అమాయకురాలుగా కనిపించేటువంటి రేణుక లేడీ డాన్గా మారి ఇలాంటి వ్యవహారాలు చేసిందా, అమ్మో అంటే మొహం చూసి అమాయకులని మనం డిసైడ్ చేసేయడం కరెక్ట్ కాదు అన్నట్టు ఇక్కడ ప్రజలందరూ కూడా భావన. ఎందుకంటే విజయనగరం జిల్లా అనేసరికి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సంతకవటి మండలంలో ఇలాంటి లేడీ డాన్ వచ్చిందా, వామ్మో ఇక్కడి నుంచి తులసివనంలో గంజాయి మొక్క అనే విధంగా ఈ రేణుక వ్యవహారం ఇంత దారుణంగా ఉందా, అది కాకుండాను పసిబిడ్డను గొంతు నులిమి చంపేసిన హిస్టరీ కూడా ఉందంటూ ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు